దృఢముగా చెప్పినప్పుడు ఆ దూత అతని దూత ఇది కాదు, పేతురు జైల్లో ఉన్నాడు కాదు, ఇక్కడికే వచ్చాడు, తలుపు కొట్టింది పేతురే, ఇది కాదు అని చెప్పినప్పుడు అతను పేతురు కాదు, ఎవరో పేతురులో ఉన్న ఒక దూత ఏమో అనుకున్నాడు. అప్పటికే నమ్మకం లేదు. ఫస్ట్ పిచ్చిది అన్నారు, తర్వాత ఇది ఒక దూత అనుకున్నారు. అంటే ప్రేమ చేస్తాను కానీ నమ్మకం లేదు. పేతురు ఇంకా తట్టుచుండగా వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే పేతురు మాత్రం తలుపు కొడతాడు. పేతురు తలుపు కొడతానన్నాడు. కొట్టింది. అప్పుడు ఏమైందంటే పేతురు ఇంకా తలుపు తట్టుచుండగా వాళ్ళు తలుపు తీసి అక్కడ చూసి విభ్రాంతి నొందారట, షాక్ అయ్యారట. విభ్రాంతి నొందడం అంటే షాక్ అయ్యారట. అదేంటి అందరూ కూడా షాక్ అయ్యారట, విభ్రాంతి నొందారట. అదే నువ్వు ప్రార్థన చేస్తావు కదా, పేతురు యేసు నామములో విడిపించాడు, ఇరుకు వచ్చాడు, మేమందరం తిరిగి పరిచయం చేస్తున్నాం, మేమందరం తిరిగి సంతోషపడ్డాం, అలా ప్రార్థన చేస్తున్నావు కదా, హల్లెలూయా చెప్తున్నావు కదా, మరి నువ్వు చేసే ప్రార్థన నిజమే ఎందుకు నమ్మలేకపోతున్నావు? పేతురు నీ ఇంటికి వచ్చాడు,